ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ కావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ అనేది మనకు కనిపిస్తున్నది. రాత్రి అవుతున్నప్పటికీ ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. మొత్తంగా కూడా ప్రతి క్యూ లైన్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి రావడం జరిగింది. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులందరికీ ఇక్కడికి తరలి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? నేను ఇస్లాపూర్ నుంచి వచ్చానండి. నా పేరు సాయి కుమార్. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరలో నుంచి. ఎందుకంటే నేను ఉండేది సికింద్రాబాద్, హైదరాబాదే, కానీ ఎప్పుడు ఇంత ముందు నుంచి ఎప్పుడు చూడలేను. చాలా ఎక్సైటెడ్ ఉందండి. అనిపిస్తుంది 70 అడుగుల మహాగణపతి చూసి చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఏదో దేవుణ్ణి కోరుకున్నాము, ఆ కోరిక మంచిగా అయితే ఇంకోసారి వద్దామండి. మళ్ళీ ఎంతసేపు అయింది రద్దీ చూస్తుంటే? ఎట్లా ఉంది బయట పార్కింగ్ సంబంధించి ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది మీరు లోపల రావడానికి? 1 అవర్ పట్టిందండి. గంట పడింది. సో అది మనము భక్తులు చూస్తున్నాము. దాదాపు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లోకి రాగానే బడా గణేష్ దగ్గర రావడానికి మినిమము గంట పడుతున్నది. ఆ తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని త్వరగా భక్తులు అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి క్యూ లైన్కు సంబంధించి కూడా మొత్తంగా అన్ని ఏవైతే ఏర్పాటు చేసిన 4 క్యూ లైన్లు ఉన్నాయో అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బడా గణపతిని దర్శించుకొని త్వరగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రద్దీ అనేది విపరీతంగా ఉండడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం రాత్రి మొత్తంగా కూడా ఖైరతాబాద్ వినాయకునికి దర్శనం కల్పిస్తామని చెప్తున్నారు. మరికొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గాంధీనగర్ సార్. మొదటిసారి 5 వరకు వచ్చారు? మొదటిసారి అండి. చాలా బాగుంది. మొదటిసారి వచ్చారు. ఏర్పాట్లు కానీ ఇంత పెద్ద వినాయకుని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. క్యూ లైన్లు ఎప్పుడు నిండినా కొద్దీ అక్కడ బారిగేట్స్ని ఓపెన్ చేసి వెంటనే భక్తులను త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టువర్డ్స్ మనము BSNL ఆఫీస్ వెళ్ళే క్యూ లైన్లో ఉన్నాము. రద్దీ చూడొచ్చు. రాత్రి 5 కొద్దీ రద్దీ పెరుగుతున్నది తప్ప ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ప్రతి ఒక్క భక్తుడిని త్వరగా వెళ్ళాలంటూ కూడా పోలీస్ శాఖ అనేక సూచనలు చేస్తుంది. ఎందుకంటే వినాయక చవితి ఈరోజు 8వ రోజు. నవరాత్రి వేడుకలంటే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఖైరతాబాద్ బడా గణపతి గుర్తుకొస్తాడు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జియాగూడ. ఎలా మొదటిసారి 5 వరకు ఎప్పుడైనా వచ్చారు? ఇది వరకు కూడా వచ్చాము. థర్డ్ టైం మేము వచ్చేది. ఎట్లా ఉంది దర్శించుకుంటే? ఇంకా దర్శించుకో చాలా బాగుంది, కానీ ఇంకా దర్శనం దొరకలేదు మాకు. చాలా బాగుంది దర్శనం. అది సో భక్తులు చిన్నపిల్లల్ని తీసుకొని కూడా రావడం జరుగుతున్నది. ఎందుకంటే వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ కూడా ఆరాధ్య దైవము. ఇంత పెద్ద భారీ గణనాథుని చూసేందుకు మాత్రము ఎప్పుడూ లేని విధంగా ఈ వీకెండ్తో సంబంధం లేకుండా, ముఖ్యంగా ఈరోజు కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా రద్దీ అనేది కంటిన్యూ అవుతున్నది. కాకపోతే ఈరోజు మాత్రం విపరీతమైనటువంటి భక్తుల రద్దీ అనేది కొనసాగుతున్నది. రేపు రాత్రి 12 గంటలకు బడా గణపతి యొక్క దర్శనాన్ని ఆపేస్తామని చెప్పి ఇటు పోలీసులు కానీ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడంతో ఈరోజు ఉదయం నుంచే వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. వినాయకుడికి సంబంధించి ఈరోజు ఉత్సవ కమిటీ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా అన్నీ రద్దు చేశారు. కేవలము బడా గణపతికి మహారతి కార్యక్రమము, ఉదయము ఒక హోమము, అభిషేకం వంటి కార్యక్రమాలు చేశారు తప్ప మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ త్వరగా భక్తులు వెళ్ళేటట్టయితే అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మనతో చూడొచ్చు భక్తులకు సంబంధించి కూడా అన్ని క్యూ లైన్లు కూడా మొత్తం కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎలా ఉంది భక్తుల తాకిడి ఈరోజు? మినిమం 4 లక్షల మంది జనాలు ఉన్నారండి ఈరోజు పొద్దున్న నుంచి. ఇక్కడ మాకు అర్థమవుతలేదు ఎక్కడికి వస్తారు జనాలు. అందులో మాకైతే మా వాలంటీర్స్కి ఎంత ఇబ్బంది అయిందంటే ఎవరికి అర్థమవుతలేదు. మాకున్న మూడు గ్రూప్స్ కూడా సెట్ అవుతలేదు. పోలీసు వాళ్ళ సహకారంతో కూడా ఎంత చేసినా కష్టం అవుతుంది. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు మరి సార్? ఇప్పుడు మా దగ్గర వాలంటీర్స్ 300 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు కదా, 3 షిఫ్ట్స్ షిఫ్ట్ చేసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు ప్లస్ మెయిన్ VIP గేట్ అయితే ఉందో మన రైల్వే గేట్ నుంచి వచ్చి అక్కడ నుంచి 60% పబ్లిక్ అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ మాకు లగ్నీగా పూల ఐమాక్స్ నుంచి 20-30% వస్తుంది. కాబట్టి వాళ్ళు నాకు ఫస్ట్ రోప్ పార్టీ పెట్టి పంపించేస్తున్నాం. వచ్చే 2 రోజుల్లో కూడా ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కూడా, వాలంటీర్స్ కూడా, గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. తగినట్టు వాటర్ ఏర్పాట్లు కానీ,
లా అండ్ ఆర్డర్ వాళ్ళు కానీ అన్ని కార్యక్రమాలు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు. ఈ రద్దీని కంట్రోల్ చేసేందుకు వారిని ఎట్లా వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు భక్తులకు? అంటే భక్తులకు మేము ఏమంటున్నామంటే ఒక 60% ఈ నుంచే వస్తున్నది, ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి కాకుండా మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వస్తున్నది. ఒక బ్యాచ్ని ఒక 500 బ్యాచ్ని పంపించేస్తున్నాము రోప్ పెట్టి, మళ్ళీ ఇంకో రోప్ తీసుకొని వెనకాల పెడుతున్నాము. సో డిసిప్లిన్గా పంపిస్తున్నాము. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే గవర్నమెంటు ఒక ఫ్రీ బస్ చేసింది కాబట్టి పబ్లిక్ పెరగడం జరిగింది. దాని వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఊరు నుంచి పబ్లిక్ అరే ఫ్రీ ఉంది కదా వచ్చేసి గణేశుని చూసిపోదాము, దర్శనం చేసుకొని పోదామని అదొక ఇంపాక్ట్ పడ్డది సార్. ఈసారి చాలా పెరిగింది. లాస్ట్ టైం కంటే ఒక 3 times పెరిగింది. అదొక ఇంపాక్ట్ పెరిగింది. ఏంది ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, అందరం వచ్చేసి పోవడము, ఫ్రీ అయిపోతుంది లేడీస్ అన్నట్టు ఇదొకటి ఇంపాక్ట్ చాలా ఉంది సార్. ఖైరతాబాద్ వినాయకుడి పైన ప్రతి సంవత్సరము భక్తి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే పోయినసారి వచ్చిన వాళ్ళకి అందరికీ కోరికలని కోరుతున్నాయి. దాంతో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున వేరే వాళ్ళకి చెప్పి అందరూ కలిసి వస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. భక్తులకు చాలా నమ్మకం పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని, ఇంత రష్ ఉన్నా వాళ్ళ కష్టం అనుకోకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. మంచిగా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ వినాయకుడు. అంటే మీరు స్థానికంగానే ఉంటారు, ప్రతి ఏటా కూడా చూస్తూ ఉంటారు. భక్తులకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? స్థానికంగా మీకు కొన్ని చిన్న సమస్యలు కూడా ఉంటాయి, అవన్నీ కలిపి ఎట్లా అధిరోహిస్తారు? అంటే భక్తులకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులందరినీ మెచ్చుకోవాలండి. ఇంత కష్టమున్నా అది కష్టం అనుకుంటలేరు. చిన్న కష్టాలు ఇంత లక్షల మంది వస్తున్నప్పుడు అవుతుంటాయి. దాన్ని ఒక కష్టం కిందకి తీసుకోకుండా వాళ్ళ ధ్యాస అంతా కూడా దేవుని మీద పెట్టి ముందుకు పోతున్నారు. సో 8వ రోజు వినాయక చవితి వేడుకలకు సంబంధించి కూడా భక్తుల రద్దీ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, బడా గణపతి పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహమే కనిపిస్తున్నది. ముఖ్యంగా వాలంటీర్స్ కూడా అందరూ త్వరగా భక్తులను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు అయితే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఇక ముఖ్య ఘట్టమైనటువంటి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు, ఎందుకంటే బడా గణపతికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం నిమజ్జనము. దీనికి సంబంధించి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, రేపు ఎట్లా ఉంటుంది, బడా గణపతిని తరలించేటువంటి టస్కర్ వ్యాను ఎప్పుడు వస్తుంది, ఒకసారి ఖైరతాబాద్ ఆర్గనైజర్స్తో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఎలా ఉంది ఈరోజు? రద్దీ విపరీతంగా కనిపిస్తున్నది. భక్తులు ఎటు చూసినా కూడా భక్తులు తాకిడి అనేది ఎక్కువ ఉంది. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? చూడండి, పోలీస్ సిబ్బంది, వారితో పాటు ప్రైవేట్ సిబ్బంది ప్లస్ వాలంటీర్లు అందరు కలిసి వచ్చే భక్తుని స్పీడ్గా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఏంటంటే ఉదయం నుంచి స్టార్ట్ అయిన పబ్లిక్ ఇప్పటిదాకా తగ్గలేదు. మేమే చాలా భయపడుతూ ఉన్నాము ఇంత పబ్లిక్ వస్తుందని. మరి నేను అనుకుంటాను ఇంకో 1 hour ఇట్లే ఉంటుంది అనుకుంటాను. మరి ఖచ్చితంగా అందరితో కోఆర్డినేట్ చేసి ఈరోజు రేపు అనేది స్పెషల్. రేపు రాత్రి ఎప్పటి వరకు, ఈరోజు కానీ రేపు కానీ ఎప్పటి వరకు భక్తులకు దర్శనం ఉండనుంది? బడా గణపతికి సంబంధించి టస్కర్ ఎప్పుడు రానుంది, ఎక్కడి నుంచి తెప్పిస్తుంది? చూడండి, టస్కర్ వచ్చి ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వెంకటరత్నం గారు, ఆయన విజయవాడ నుంచి పంపిస్తారు వెహికల్. బహుశా ఈరోజు రాత్రి లేక రేపు మార్నింగ్ వరకు టస్కర్ వస్తుంది. టస్కర్ వచ్చిన తర్వాత వెండింగ్ పనులనే ప్రారంభం అయిపోతాయి. టైం ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఈ 2 రోజులు ఎప్పుడు ప్రతిరోజు 12 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు కదా, ఈ 2 రోజులు ఏమన్నా టైం పెంచే అవకాశం ఉందా? చూడండి, నైట్ కూడా టైం ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. పబ్లిక్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు, అవకాశం రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళు పెంచితే తెలియక లేదు. నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి? చూడండి, ఉదయం 6 గంటలకు తీసి 2 గంటల పాటు నిమజ్జనం చేయాలనేది మా ఆలోచన. మేము చెప్పాము పోలీస్ సిబ్బందితో కూడా, వాళ్ళు కూడా ఏకీభవించారు. ఖచ్చితంగా ఇన్ టైంలో సక్సెస్ఫుల్లీ ఆటలతో పాటలతో కంప్లీట్ చేస్తాం. ఖైరతాబాద్ బడా గణపతికి ప్రతిరోజు గత 8 రోజుల నుంచి కూడా ఆర్యవైశ్య సంఘం వారు, స్థానికంగా ఉండే ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం వారు స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడ భోగము స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. బడా గణపతికి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్యవైశ్య సంఘం వారు ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం మహాగణపతికి సమర్పిస్తారు. ఈరోజు ఎటువంటి నైవేద్యం సమర్పించారు? ఈరోజు జై గణేష, జై గణేష. ఈరోజు ఒక 100 kgs కేసరి జిలేబీ తీసుకొచ్చాము, జిలేబీ ఇస్తున్నాము. ఒక నైవేద్య భాగంలో ఈరోజు ఒక కొత్త వెరైటీ అని చెప్పేసి ఈరోజు కూడా ఒక జిలేబీ తీసుకొచ్చాము. అంటే రద్దీ కూడా విపరీతంగా, భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఈరోజు చూసేసరికి ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మరీ రష్ చాలా విపరీతంగా ఉందండి. మళ్ళీ కూడా మాకు దారి ఉంది కాబట్టి వచ్చేసి ప్రసాదం అనేది వితరణ చేస్తున్నామండి. అంటే
లక్ష రుద్రాక్షమాలను భారీ గణనాథునికి సమర్పించడం జరిగింది. దాన్ని భక్తులకు ఎప్పుడు పంచిపెట్టనున్నారు, దాని గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? భక్తులకు రుద్రాక్షమాల ఆదివారం రోజు సాయంత్రం వితరణ స్టార్ట్ చేస్తాము. సోమవారం కూడా వితరణ చేస్తాము. అందరికీ రుద్రాక్ష వచ్చేటట్టు చూస్తాము. ఇక్కడ మెయిన్ చౌరస్తా దగ్గర సన్ రైజ్ స్టోర్స్ అక్కడ ఒక కౌంటర్ పెట్టి ఒక డే మొత్తం ప్రసాదం ఇచ్చినట్టుగా అందరికీ రుద్రాక్ష అక్కడ ఇస్తాము. మొత్తంగా కూడా బడా గణపతి వద్ద ఒక ఉత్సాహంగా ఆనందంగా ఖైరతాబాద్ మహాగణపతిని అయితే వేలాదిగా ఉదయం నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. మరోపక్క స్వామివారికి ప్రతిరోజు ఆర్యవైశ్య సంఘం వారు పెట్టేటువంటి ప్రత్యేకమైన నైవేద్యం కూడా సమర్పించారు. మహారతి కూడా కన్నుల పండుగగా బడా గణపతి దగ్గర సాగింది. అదేవిధంగా రేపు అత్యంత కీలకమైనటువంటి బడా గణపతి ఏదైతే వేసిన లక్ష రుద్రాక్షమాల ఉందో రేపు సాయంత్రం కూడా రుద్రాక్షలను పంచిపెడుతున్నట్టు ఆర్యవైశ్య సంఘం వారు చెప్పారు. ఇది ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.